పోచంపల్లి ఏదైతే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి పోచంపల్లిలో ఫ్యాక్టరీస్ ఉన్నాయి. దోతిగూడెం, అంతమ్మగూడెం దగ్గర ఈ ఎజోలో ఫ్యాక్టరీ కానీ, ఈ విజయసాయి కానీ, ఆప్టిమస్ కానీ, బృందావన్ కానీ ఈ ఫ్యాక్టరీస్ అని పెట్టి ఆ ప్రాంతంలో కాలుష్యం వెదజల్లుతున్నారు. ఆ ప్రాంత వాసులను ఇబ్బంది పెడుతున్నారు. ఫ్యాక్టరీలు పెట్టొద్దని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొడవలు చేసినాం. ఆ పబ్లిక్ హియరింగ్ అవుతుంటే కూడా కాకుండా కూడా చేసినాం. అయినా తెచ్చి ఆడనే పెట్టారు. అంతకుముందు అప్పుడు పాత ఎట్లు ఇచ్చిర్రో తెలియదు. ఈ కొత్తగా మళ్ళీ వీళ్ళు వచ్చిర్రు. వీళ్ళు పెట్టి ఈరోజు చుట్టుముట్టు ప్రాంతాల మీద కాలుష్యం వెదజల్లేదే కాకుండా ఆ ప్రాంతంలో క్యాన్సర్లు, పారాలసిస్లు ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఒక జనసాంద్రత ఉన్న ప్రాంతంలో ఎందుకు పెట్టుకోవాలి? ఏదన్నా దూర ప్రాంతానికి పోవాలి. హైదరాబాద్ పక్కకు, రింగ్ రోడ్ పక్కకు, పోచంపల్లి, విజయవాడ హైవే పక్కకు గీడొచ్చి ఫ్యాక్టరీలు పెట్టుకొని కాలుష్యం వెదజల్లుతుంటే ప్రజలు రోగాల బారిన పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మాకు ఆల్రెడీ మూసే కాలుష్యం, దానితో ఈ ఫ్యాక్టరీల కాలుష్యం, ఇది చాలా ప్రమాదకరంగా ఉన్నది. సరే, ఇది ఇంతటితో ఆగుతలేదు. ఈరోజు వరుస యాక్సిడెంట్స్ అవుతున్నాయి. రాత్రికి రాత్రి ఆడ బాంబులు వెళ్ళినట్టు రియాక్టర్లు వెళ్తున్నాయి. నెల కింద ఇదే హెజోలో వెళ్ళింది. వాళ్ళు ఏం జాగ్రత్త తీసుకున్నారు? పేలితే ఒక ఆయన. ఈరోజు మళ్ళీ రాత్రి 10 గంటలకు ఆ షిఫ్ట్ చేంజింగ్ టైంలో షిఫ్ట్ ఒకరి ప్లేస్లో ఒకరు వచ్చినప్పుడు, కొత్తోడు వచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ స్టాండర్డ్ ఏమేమి ప్రొసీజర్స్ ఉంటాయో స్టాండర్డ్ ప్రొసీజర్స్ అవన్నీ ఫాలో అవుతుర్రా లేదా, క్వాలిఫైడ్ పీపుల్ ఉంటురా లేదా, ఆ చేంజ్ అయ్యే టైంలో వాళ్ళకు సరిగ్గా మరి ఆ బాధ్యతలు తెలియకనా ఏదో ఒకటి ఆ రియాక్టర్లు వెళ్తున్నాయి. ఈరోజు దాదాపు 10 మంది దెబ్బలు దాకి ఇద్దరే చనిపోయినారు. ఇప్పుడు మార్చరీలో ఇక్కడ గాంధీ హాస్పిటల్లో మార్చరీలోకి వెళ్ళి ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. 2 చనిపోయారు. ఇంకా 2 ఇంట్లో ఉన్నారు. ఏది వెంటిలేటర్ మీద ఉన్నారు, యశోదాలో ఉన్నారు. ఇంకా 4 ఏమో సన్ రైజ్లో ఉన్నారు. సో అంటే ఇది ఏంది పరిస్థితి? ఇది ఓ చిన్న కంపెనీ కాదు ఇది. ఎజోలో అంటే ఓ ఎట్రో సంస్థ, ప్రపంచ స్థాయిలో ఉండే సంస్థలు ఇవి. 1000 కోట్లు సంపాదించుకుంటారు. వాళ్ళ ఆస్తులు చూస్తే ఒక్కొక్కరి కంపెనీల విలువలు 1000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్ల వరకు ఉన్నోళ్ళు. మరి మీరు సంపాదించుకొని పోవాలి, ఇక్కడ ప్రాణాలు పోవాలి. మీరు వెదజల్లే కాలుష్యంతో 1000 మంది రోగాల బారిన పడాలి. ఇది ఎక్కడ పరిస్థితి? వద్దని చెప్పినాం. పబ్లిక్ హియరింగ్ ఆ రోజు క్యాన్సల్ చేయించాం. ఆయన తెచ్చి ఆడనే బలవంతంగా మీ యొక్క పవర్ అంతా యూజ్ చేసి ఆడనే పెడతాం మేము అని చెప్పి పెట్టి దాన్ని సరిగ్గా నడుపుకునే పని చేయాలి కదా. సరిగ్గా ఎందుకు నడుపుకుంటలేరు? క్వాలిఫైడ్ పీపుల్ ఎందుకు పెడతలేరు? పరిస్థితి తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దు. మీకు ఇంకా దూర ప్రాంతాలకు పోండి, దగ్గర పైసలు ఏం తక్కువ లేవు. గోళ్ళు దూరంగా పోయి కొనుక్కొని ఫ్యాక్టరీలు పెట్టుకొని రోడొద్దంటూ గీడ వచ్చి జనసాంద్రత, హై డెన్సిటీ, రింగ్ రోడ్ పక్కకు, అటు విజయవాడ పక్క గీడ వచ్చి దోతిగూడెం, అంతకుమ్మగూడెం, ఆ చుట్టుముట్టు మండలాల మొత్తం కూడా కాలుష్యం వెదజల్లుతుంది. మాకు ఆల్రెడీ మూసి కాలుష్యం. సో ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఇంకా ఫర్దర్ జరగకుండా కలెక్టర్ గారితో మాట్లాడతాం ఇమీడియట్గా. ఇప్పుడు కలెక్టర్ గారు ఫోన్ కలపండి. ఇది ఇప్పుడు ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేసిన అంటున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అట్లాంటి కంపెనీలను, పబ్లిక్ ఇబ్బంది అవుతున్న కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెట్టియచ్చు కదా. ఎట్లుంటుందంటే ఎవ్రీథింగ్ మాకు బాధ్యత లేక కాదు, చేస్తాం. కానీ ఒక 100 కోట్లు పెట్టిన కంపెనీలను అప్పటిదప్పుడు ఖాళీ చేయమన్నా అనే పరిస్థితి అది అంత సులువు కూడా కాదు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది కదా. అయితే మేము వార్నింగ్లు ఇస్తూనే పోతున్నాం. ఇప్పుడు చెప్పినాక మళ్ళీ మీరు 15 రోజులు అయితే బంద్ పెట్టుంది. మీకు చేతనవుతుందా? సరిగ్గా సేఫ్టీ ప్రొసీజర్స్ అని పెట్టి మీ కంపెనీ నడపగలిగితే నడుపుకోండి, లేదంటే మాత్రం ఇక మీరు షిఫ్ట్ అనేది చేసుకోండి. ఇప్పుడు క్షేత్రస్థాయి లీడర్లు కంపెనీలతో లాబింగ్ చేసి డబ్బులు తిని ఇట్లాంటి వాటికి ప్రోత్సహిస్తారని చాలా ఆరోపణలు ఉన్నాయి పోచంపల్లి చుట్టుపక్కల ప్రాంతాలలో. ఏం చెప్తారు సార్? అది మేము కూడా అంటే అక్కడ ఉన్న స్థానికంగా ఒక సందర్భంగా ఇప్పుడు అసలు ఇనిషియల్గా ఫ్యాక్టరీస్ రావు. ఒకడు వద్దంటుంటే ఓడు ఇంట్లో పైసలు తీసుకొని సపోర్ట్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలా మేము లేదని అంటలేము. అది కూడా జరుగుతున్నట్టున్నాయి. మరి అది స్థానికంగా ఒకరో ఇద్దరో దానికి చోదోడు వాదోడుగా ఉండి వాళ్ళకు ధైర్యం ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సరే, ఏదున్నా మేము విల్ హ్యావ్ ఏ సీరియస్ ఇన్స్పెక్షన్ విత్ కలెక్టర్